ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు, మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడరు అందరు కూడా వలుక్కొని పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు, వెయిట్ చేసి ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష, నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14 వేలు ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14 వేలు పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేట్ వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏం ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు, మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.